అందరికీ షలోం. ఈరోజు ఈ వీడియోలో ఆదికాండం 8వ అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయంలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నల గురించి ఇప్పుడు చూద్దాం. నోవాహు కాకిని ఓడ నుండి బయటకు పంపుటకు గల కారణం ఏమిటి? నల్లపామురమును ఓడ నుండి బయటకు 3 సార్లు ఎందు నిమిత్తం పంపాడు? నోవాహు బలిపీఠము కట్టి దహన బలి ఇచ్చుటకు గల కారణమేమిటి? ఎందుకు దేవుడు నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపును అని అనుకుంటున్నాడు? ఈ అధ్యాయాన్ని సందర్భాన్ని బట్టి వచనాల వారిగా విభజించినట్లయితే 1 నుండి 3 వచనాలు దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకుని జల ప్రవాహములను తగ్గించుట గురించి తెలియజేస్తుంది. 4 నుండి 5 వచనాలు ఓడ ఆరారాతు కొండ మీద నిలుచుట గురించి తెలియజేస్తుంది. 6 నుండి 12 వచనాలు నోవాహు కాకిని మరియు పావురాన్ని నీళ్లు ఇంకినవో లేదో తెలుసుకొనుటకు ఓడ నుండి బయటకు పంపుడు గురించి తెలియజేస్తుంది. 13 నుండి 19 వచనాలు దేవుడు నోవాహును ఓడలో నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించడం గురించి తెలియజేస్తుంది. 20 నుండి 22 వచనాలు నోవాహు బలిపీఠం కట్టి దేవునికి దహన బలి అర్పించుట, దేవుడు దానిని అంగీకరించి నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపును అని అనుకుంటూ గురించి తెలియజేస్తుంది. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొని జలప్రవాహ నీళ్లు తగ్గిపోయేటట్లు చేయక ఆ నీరు తగ్గిపోయెను. 4 నుండి 7 వచనాలను చదివినట్లయితే 7వ నెల 10వ దినమున ఓడ ఆరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరము కనబడెను. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుండెను. మనం 7వ వచనాన్ని ధ్యానించినట్లయితే ఎందుకు నోవాహు కాకిని బయటికి పోవిడిచాడు? ఆ కాకి ఎందుకు తిరిగి నోవాహు యొద్దకు రాకుండా నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుంది? ఇక్కడ పర్వత శిఖరాలు కనిపించిన 40 దినములైన తర్వాత భూమి ఉపరితలం నుండి నీరు తగ్గుతుందా మరియు ఓడను విడిచిపెట్టే సమయం ఆసన్నమైందో లేదో తెలుసుకోవాలని నోవాహు నిర్ణయించుకోవడం జరిగింది. అందుకని 4 సార్లు నోవాహు ఓడ నుండి పక్షులను పంపించడం గమనించగలం. ఒకసారి కాకిని, 3 సార్లు నల్లపావురాన్ని పంపించడం 6వ వచనం నుండి 12 వచనాల్లో చూడగలం. ఈ వచనాలను మనం ధ్యానించినట్లయితే 40 దినములు గడిచిన తర్వాత తాను చేసిన ఓడ యొక్క కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తక్కినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపామురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపామురమును ఓడలో నుండి వెలుపలికి పోవిడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిన గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడింక మరి 7 దినములు తాలి ఆ పామురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఈ వచనాలను మనం పరిశీలించినట్లయితే నోవాహు యొక్క ఆసక్తి ఇక్కడ ఏమిటి అంటే నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు ఆసక్తి చూపుతున్నాడు. ఎందుకంటే చాలా నేల నుండి ఆ ఓడలో ఉండడం వల్ల జలప్రవాహం యొక్క ముగింపు కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు కాబట్టి. అయినా కానీ దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే వారు ఓడ నుండి బయటికి రాలేరు. కానీ 1 సంవత్సరం కాలం పట్టవచ్చు అని దేవుడు ముందుగానే నోవాహు చెప్పి ఆ సమయానికి కావలసిన ఆహారాన్ని సమకూర్చమని చెప్పి ఉండవచ్చు. అందుకని సంవత్సరం ముగిసే సమయానికి నోవాహు బయటకు పోవుటకు ఆసక్తి చూపిస్తున్నాడు. అందువల్ల నోవాహు కాకిని మరియు పావురాన్ని పంపించడం జరిగిందని మనందరం నేర్చుకున్నాం. కానీ కాకి విషయం గురించి కొన్ని ప్రశ్నలు మనకు ఎదురవ్వచ్చు. ఎందుకు కాకి తిరిగి నోవాహు యొద్దకు రాకుండా ఇటు అటు తిరుగుతుంది? కానీ పావురం మాత్రం తన కాలు మోపుటకు స్థలము లేనందున తిరిగి నోవాహు వద్దకు వచ్చింది. పెద్దలు ఏం చెప్తున్నారంటే వాస్తవానికి కాకిని పంపింది నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు కాదు. ఈ వచనాన్ని గమనిస్తే కాకిని పంపేటప్పుడు దాని యొక్క ఉద్దేశాన్ని అంటే ఎందుకు పంపుతున్నాడో కారణం చెప్పబడలేదు. కానీ పావురాన్ని మాత్రం ఎందుకు పంపిస్తున్నాడో కారణం చెప్పబడింది. అంటే పావురాన్ని నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు పంపించాడు. కాబట్టి ఆ కారణాన్ని
పావురము నోవాహుకు తెలియజేసింది. అందుకనే ఆ కారణాన్ని తెలుసుకోవాలనే నోవాహు 3 సార్లు పావురాన్ని పంపించడం జరిగింది. కానీ కాకిని పంపుటకు ఇక్కడ కారణం తెలియజేయలేదు. ఎందుకంటే కాకిని ఓడ నుండి పంపుటకు వేరే కారణం ఉంది కనుక. వాస్తవానికి పెద్దలు ఏం చెప్తున్నారంటే, దేవుడు నోవాహుకు ఓడలో 1 సంవత్సరం కాలం నివసించుటకు కొన్ని ఆదేశాలు, ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అందులోని నోవాహు కుటుంబం గాని, జంతువులు, పశువులు, పక్షులు జతకట్టకుండా ఉండాలని నోవాహుకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఇందుకు గల కారణం ప్రధానంగా 2 సూచించవచ్చు. 1, ఓడలోని జంతువులన్నీ జతకట్టి ఉంటే ఆ ఓడ వాటికి సరిపడే స్థలం, ఆహారం మరియు ఆ పరిస్థితులకు పిల్లలు జీవించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చు. 2, మిగతా ప్రపంచం బాధలు పడుతుండగా ఆహ్లాదకరమైన కార్యకలాపంలో పాల్గొనడం అనేది సరికాదు అని. కానీ కాకి దీనికి విరుద్ధంగా జతకట్టడం జరిగింది. వేదన మరియు మరణంతో చుట్టుముట్టబడినప్పుడు స్వార్థపరులు మాత్రమే సన్నిహిత సంబంధాలలో నిమగ్నమై ఉంటారని దీనిని బట్టి కాకి రుజువు చేస్తుంది. స్వార్థపరులు మాత్రమే అందరికీ తక్కువ మొత్తం సరిపోవలసిన ఆహారం ఉన్నప్పుడు వారి న్యాయమైన కేటాయింపుల కంటే ఎక్కువ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇలా కాకి స్వార్థపరంగా ఉండడం వల్ల నోవాహు చేత ఓడ నుండి బయటకు వెలివేయబడింది. దానిని తిరిగి అనుమతించబడలేదని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. ఇలా కాకి తన గురించి తాను స్వార్థంగా ఉండడం అనేది దాని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. అందుకని తన పిల్లల విషయంలో విడిచి వెళ్లే స్వభావాన్ని ఎప్పటికీ మనం గమనించగలం. అందుకని కీర్తనాకారుడు 147వ కీర్తన 9వ వచనములో, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు అని. ఇక్కడ పావురాన్ని మాత్రం తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అని చెప్పినట్లు కాకి విషయంలో చెప్పబడలేదు. ఎందుకంటే నోవాహు దాన్ని అనుమతించలేదు. అందువల్ల కాకి ఇటు అటు తిరుగుచుండెను అని రాయబడింది. 8వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు నోవాహు హషేముకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. ఎందుకు నోవాహు బలిపీఠము కట్టి దహనబలి అర్పిస్తున్నాడు? అలా చేయుటకు గల కారణం ఏమిటి? నోవాహు యొక్క ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించగలిగితే, ఒక రకంగా దేవుడు తనను తన కుటుంబాన్ని జలప్రవాహం నుండి రక్షించాడు కాబట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించాడు అని అనుకొనవచ్చు. కానీ 21వ వచనంలో, అప్పుడు హషేము ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని దేవుడు అనుకొనుటకు గల కారణానికి నోవాహు యొక్క బలి అర్పణకు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నోవాహు యొక్క అర్పణ అనేది అతని యొక్క లోతైన బాధను తెలియజేస్తుంది. అంటే నోవాహు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచం జలప్రవాహం చేత నశించిన శవాల శిథిరాలను చూసి చలించిపోయాడు. నాశనమైపోయిన ప్రపంచం నుండి తన కుటుంబం ద్వారా కొత్త ప్రపంచాన్ని నిర్మించడం, పిల్లలను కనడం, వారిని పెంచడం మరియు కొత్త భౌతిక సంస్కృతిని నిర్మించడం, ఇవన్నీ మరోసారి నాశనమైపోయినప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏమిటి అని నోవాహు గొప్ప బాధతో అర్పణల ద్వారా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. తద్వారా దేవుడు తనను తాను బహిర్గతం చేస్తాడు. ఏమని అంటే, భవిష్యత్తులో ప్రపంచం ఉనికిలో ఉంటుందని, ఇక జలప్రవాహం ద్వారా నాశనం చేయబడ్డదని వాగ్దానం చేస్తాడు. 21వ వచనంలో, నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. 9వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకన లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జలప్రవాహం కలుగుదని పలికెను. కనుక దీనిని బట్టి ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? నోవాహు తన అర్పణ ద్వారా దేవుని యొక్క దయను పొందాలనే తన యొక్క నిర్ణయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. షలోం షలోం. తుదరబా.